వందనాలు. శాంతమంటికి నా వందనాలు. అయితే నా సాక్ష్యం ఏంటంటే ఈ అబ్బాయి గురించి అండి. తన పేరు శశి. అయితే తనకి 3 months ముందు ముక్కులోంచి నోట్లోంచి కూడా బ్లడ్ వచ్చేది. అయితే ముందు వేడి చేసిందేమో అని అనుకొని ఒక 10 days వెయిట్ చేస్తే ఆ తర్వాత ఎక్కువైపోయింది. ఎక్కువైన తర్వాత వాళ్ళ విలేజ్లోని ఒక డాక్టర్ దగ్గర తను చూపించుకున్నప్పుడు ఆయనేమో థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందని మెడిసిన్ ఇచ్చారండి. అయితే ఆ మెడిసిన్ వేసుకుంటున్నాడు కానీ 10 days తర్వాత ఇంకా ఎక్కువ అది వామిటింగ్స్లో అయిపోతున్నాయి అన్నమాట. ఆ బ్లడ్ వామిటింగ్స్ అయిపోతున్నప్పుడు మరి ఇంకో హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు వాళ్ళు క్యాన్సర్ అని చెప్పారు. అయితే క్యాన్సర్ అని తెలిసిన తర్వాత అది మా వరకు వచ్చింది. అయితే చాలా బాధ అనిపించింది. ఇంత చిన్న ఏజ్లో నిజంగా వాళ్ళ అమ్మగారికి ఎంత కష్టమో అనిపించింది. అయితే ఒకటే అనుకున్నాను, దేవుడు చేయగలడు, ప్రయత్నిద్దాం ఖచ్చితంగా అని. అయితే ముందు ఆంటీకే ముందు కాల్ చేశానండి. నైట్ 9 అవుతుంది. ఆ టైంకి మాకు తెలిసింది ఈ విషయం. ఆంటీకి కాల్ చేసి, ఆంటీ ఇది విషయం, తను చాలా చిన్న అబ్బాయి, 19 years ఉంటాయి అంతే, క్యాన్సర్ అని చెప్పారు ఇలాగని ఆంటీకి చెప్తే ఆంటీ వెంటనే ప్రార్థన చేశారు. అయితే ఆ అబ్బాయితో కూడా ఆంటీ మాట్లాడి ఎలా ప్రే చేసుకోవాలి, దేవుని క్షమించమని అడగమ్మా, మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి ఒంటరిగా రూమ్లో నువ్వు ప్రార్థన చేసుకో, ఖచ్చితంగా దేవుడు చేస్తాడని చెప్పారు. నిజంగా తను కూడా ఆంటీ చెప్పినట్టుగానే చేశాడు. కానీ ఈ అబ్బాయి ముఖం మీద మాత్రం దేవుడు నాకు వెలుగు చూపించాడు. ఖచ్చితంగా ఈ అబ్బాయి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు అని ఆంటీ చాలా స్పష్టంగా ఆ రోజే చెప్పారు. అయితే తర్వాత తను వేరే మన వైజాగ్ డాక్టర్స్ దగ్గర చూపించుకున్నాడు. 3 డాక్టర్స్ దగ్గర చూపించుకుంటే 3 కూడా అది క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేశారు.